హలో వెల్కమ్ టు ABN లీగల్ నేను మీ ప్రవీణ్ కలవల ఈరోజు మరొక కొత్త విషయంతోటి కొత్త వివరాలను వెల్లడించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రధానంగా మనం యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యూట్యూబ్ అనేది ఫాలో అవుతుంటారు. యూట్యూబ్లో చాలా పోస్టులు చూస్తుంటారు, చాలా వీడియోలు చూస్తుంటారు. అందులో భాగంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో అసభ్యకరమైనటువంటి వీడియోలు పెట్టి మన నుంచి ఎలాగైనా కానీ సంపాదించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. తాజాగా చెన్నైలో నమోదైనటువంటి ఒక సంచలనమైనటువంటి కేసు. ఒక్క యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు అసభ్యకరమైనటువంటి వీడియోలు కావచ్చు, ఆడియోలన్నింటినీ కూడా రికార్డ్ చేసి పథకం ప్రకారం ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు చాలామందికి షేర్ చేయడం, ఆ సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది అలాంటి వీడియోలకు అలాంటి ఆడియోలకు ఆకర్షితులయ్యి దాన్ని షేర్ చేస్తూ పోయారు. దీంతో 3 నెలల వ్యవధిలోనే దాదాపు 75 కోట్ల రూపాయలు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి సంపాదించినటువంటి ఘటన వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు, చెన్నై ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మనం చూసినట్లయితే వీళ్ళు 75 కోట్ల రూపాయలు సంపాదించడంలో తప్పేముందని మీకు అనుమానం కలగవచ్చు. కానీ వీళ్ళు అనైతికంగా డబ్బులు సంపాదించారనేది కూడా ప్రస్తుతం వెల్లడైనటువంటి అంశం. పబ్జీ మదన్ అనేటువంటి ఒక వ్యక్తి పబ్జీ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేయడం, పబ్జీ పేరుతో ఆడవాళ్ళను పరిచయం చేసుకొని వారి కాంటాక్ట్ నెంబర్లు తీసుకున్న తర్వాత వారితో మాట్లాడుతున్నటువంటి సమయంలో అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన అనంతరం వాటిని అతను సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ఆ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం, ఆ ఆడియోలన్నీ అప్లోడ్ చేయడం ద్వారా ఎక్కువ మంది వ్యూవర్స్ కూడా అలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులకు ఆకర్షితులయ్యి దాని యొక్క రేటింగ్ కూడా పెంచడం జరిగింది. దీంతో తనకున్నటువంటి దాదాపు 10 యూట్యూబ్ ఛానల్ నుండి 3 నెలల వ్యవధిలోనే 75 కోట్ల రూపాయలు తను సంపాదించాడంటే నమ్మక తప్పదు. ఇలా చాలామంది అమ్మాయిలు కానీ చాలామంది ఆడవాళ్ళు పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైనటువంటి వాళ్ళు ఆయనతో చనువుగా మాట్లాడినటువంటి సమయంలో, అతనితో అసభ్యకరంగా మాట్లాడినటువంటి సమయంలో అవన్నీ రికార్డ్ చేసినటువంటి ఆడియోలన్నీ కూడా తను అప్లోడ్ చేశాడనేది కూడా కొంతమంది మహిళలు గమనించి స్థానికంగా ఉన్నటువంటి చెన్నై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేసే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. కేవలం పబ్జీ మదనే కాదు, ఇందులో అతని భార్య ప్రమేయం ఉందనేది కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమైనటువంటి అంశం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మదన్తో పాటు కృతిక అనేటువంటి భార్య, ఆమె కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భర్తకు సహకరిస్తూ దాదాపు 75 కోట్ల రూపాయల వరకు వీళ్ళు సంపాదించారు. కేవలం మహిళలను టార్గెట్గా చేసుకొని వారితో చనువుగా మాట్లాడుతున్నటువంటి సమయంలో రికార్డ్ అయినటువంటి ఆడియోలను అప్లోడ్ చేసి వీళ్ళు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు 10 యూట్యూబ్ ఛానల్స్లో వేలాది వీడియోలు కూడా అందులో అప్లోడ్ అయ్యడం జరిగింది. కేవలం వీళ్ళు టార్గెట్ చేసుకున్నది ఒకటే, అసభ్యకరమైనటువంటి వీడియోలు కావచ్చు, అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆడియోలను మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే దానికి వ్యూస్ ఎక్కువగా వస్తాయి, ఎక్కువ మంది యువత ఆకర్షితులవుతారనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ పని చేశారనేది కూడా పోలీసుల విచారణలు కూడా వెల్లడైంది. ఇప్పటి వరకు సిబిసిఐడి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సమయంలో కేవలం పబ్జీ మదన్ భార్య కృతిక యొక్క అకౌంట్లోనే దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు సీజ్ అవ్వడం జరిగింది. 75 కోట్ల వరకు వీళ్ళు యూట్యూబ్ ద్వారా సంపాదించినటువంటి మొత్తాన్ని అంతా కూడా రికవరీ చేసేందుకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం గమనించాలి. ఇలాంటి వేధింపులు బారిన పడేవారు కావచ్చు, ఇలా మాట్లాడి మోసపోయినటువంటి అమ్మాయిలు కానీ మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే తమకు కంప్లైంట్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం, వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ABN లీగల్ ఛానల్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చాలామంది సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయం అయ్యి మనల్ని మభ్యపెట్టి వారి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్న తర్వాత మనతో చనువుగా మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు రికార్డ్ చేసి అవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి తెలియనటువంటి వ్యక్తులతో మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరు ఏంటనేది పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత అతను కరెక్టా కాదని తెలుసుకున్న తర్వాతనే అతనితో మనం ర్యాపో పెంచుకోవాలి, అతనితో మాట్లాడాలి. కానీ కొంతమంది తెలియకుండా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను వీళ్ళు ట్రాప్ అయ్యి అనేక మంది మోసాలు కూడా బారిన పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి బూత్ యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా పోలీసులు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం చెన్నైలోనే కాదు, హైదరాబాద్లో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెడుతూ అసభ్యకరంగా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి అందులో పెట్టి చాలామందిని
తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ పైన నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది.